బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీరియల్ నటుడు చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నార్సింగిలోని అల్కాపూరి కాలనీలోని తన నివాసంలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్యకు పవిత్ర మృతే కారణమని తెలుస్తోంది. సీరియల్లో నటిస్తూ పవిత్రకు దగ్గరైన చందు ఆమె మరణం తట్టుకోలేక ఘాతుకానికి పాల్పడినట్లు వార్తలు వెలువడుతున్నాయి. టీవీ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య బుల్లితెరను షాక్ కి గురిచేసింది. గత 5 రోజులుగా డీప్ డిప్రెషన్లో ఉన్న ఆయన పవిత్ర పిలుస్తోందంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పవిత్ర మృతి తట్టుకోలేకనే చందు నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడా, లేక భార్య శిల్పకు మోహం చూపించలేకనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాట్సాప్ స్టేటస్ మెసేజ్లతోనే ఆయన సూసైడ్ డిసైడ్ చేశారా అనే చర్చ జరుగుతోంది. మేడం, చందు గారి ఆత్మహత్య ఈరోజు అసలు కారణాలు ఏంటి? ఇల్లీగల్ మ్యారేజల్ అఫేర్, లివ్ ఇన్ రిలేషన్షిప్ పవిత్ర జయరామ్తో. సో వీళ్ళిద్దరు కలిసి ట్రిప్కి వెళ్ళారు. రిటర్న్ అవుతూ యాక్సిడెంట్ అయ్యింది. పవిత్ర జయరామ్ చనిపోవడంతో తన షాక్లో ఉండిపోయి డిప్రెషన్లో తను సూసైడ్ చేసుకున్నాడు. బుల్లితెరకు పరిచయమైన చందు జీవితం అప్పుడే విషాదానికి దారితీసింది. సీరియల్స్లో రాణిస్తున్న సమయంలోనే ఆయన సూసైడ్ మింగుడు పడని వ్యవహారంలా మారింది. అసలు విషయం తెలిసేసరికి సీరియల్ ఇండస్ట్రీని ఆయన వ్యవహారం షేక్ చేస్తోంది. చందు జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన పవిత్ర మరణం ఆయన బలవన్మరణానికి కారణమని చర్చ జరుగుతోంది. అయితే మరి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పరిస్థితి ఏంటి అనే అనుమానాలు లేకపోలేదు. సో ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకునే ముందు కూడా స్టేటస్ వ్యవహారం పెట్టుకున్నాడు అని సో మీకు ఎలా తెలుసు? ఇన్స్టాలో యాక్చువల్గా నా అకౌంట్ బ్లాక్ చేశాడు. పాప అకౌంట్లో నుంచి చెక్ చేస్తానన్నమాట. చెక్ చేసినప్పుడు చూస్తే పవి 2 days వెయిట్ చెయ్యి, నేను నీ దగ్గరకు వస్తున్నా అన్నట్టు పెట్టాడు. సో అది చూసి నాకు చాలా టెన్షన్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాను. చెప్తే అందరు కూర్చోబెట్టి మాట్లాడారు. అది నిన్న కాక మొన్నే అయ్యింది. ఏమన్నాడంటే, ఇలా పెట్టాడు బావ, మామయ్య అందరు ఉన్నారు రిలేటివ్స్, పెట్టాడు మరి ఇట్లా సంగతి అని అంటే, అప్పుడు అన్నాడు, నేను ఏమంత పిరికోని కాదు, నేను పిల్లల కోసం ఉన్నాను, నేను పిల్లలను చూసుకుంటాను అనేసి అని అన్నాడు. అలా అన్నట్టు 2015లో శిల్ప అనే యువతిని చందు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. చందు శిల్పను స్కూల్ డేస్ వయసు నుండే ప్రేమించమంటూ 3 ఏళ్లు వెంటపడ్డాడు. శిల్ప ఒప్పుకున్న తర్వాత 12 ఏళ్లు ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఒప్పించుకుని వివాహం చేసుకున్నారు. అంతా బాగానే ఉందని అనుకున్నారు. అప్పుడే చందుకి సీరియల్స్లో నటించే అవకాశం వచ్చింది. అందరూ సంతోషించారు. కానీ అదే దంపతుల మధ్య వైరానికి దారి తీస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. మీరు అంటే 3 ఏళ్ల పాటు మిమ్మల్ని వెంటపడ్డాక మీరు ఓకే అన్నాక 12 ఏళ్ళు మీరు ప్రేమించుకున్నారు అంతే. మీ ప్రేమ వివాహం జరిగిన తర్వాత అంటే ఆయన బిహేవియర్ అంటే ప్రవర్తన మొదట్లో ఎలా ఉండేది, తర్వాత ఎలా మారి? యాక్చువల్గా అంటే మేమిద్దరం పిలుచుకునేది కన్నా కన్నయ్య. మేమిద్దరం పిలుచుకునేది, మాకు పర్సనల్గా ఫ్రెండ్స్కి వెడ్డింగ్ కార్డ్స్ కూడా కన్నా కన్నయ్య వెడ్డింగ్ అనేసి ఇచ్చుకున్నాం. సో ఏదున్నా సరే కన్నయ్య ఇప్పుడే స్టార్ట్ అయ్యాను, ఆఫీస్కి ఇది షూట్కి స్టార్ట్ అయ్యాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్డేట్ చేసేవాడు. ఎప్పుడు కన్నయ్య అన్నది కంటిన్యూస్గా ఉండేది అంటిల్ 2020. ఎప్పుడైతే పవిత్ర జయరామ్ లైఫ్లోకి ఎంటర్ అయ్యిందో అప్పటి నుంచి చాలా చేంజ్ వచ్చేసింది. అది ఎలా చేంజ్ వచ్చిందో ఏంటో నాకే అర్థం అవ్వని పొజిషన్. త్రినయని సీరియల్లో నటిస్తున్న పవిత్రతో చందుకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఇంట్లో శిల్పతో గొడవలు మొదలయ్యాయి. కొన్ని నెలల పాటు శిల్పను రాత్రంతా కొట్టి టార్చర్ పెట్టేవాడని బంధువులు తెలిపారు.
డివోర్స్ ఇచ్చేయమని వేధించేవాడని తెలుస్తోంది. పవిత్ర పిల్లలని తన పిల్లలు అని వాళ్ల కాలేజీల్లో తండ్రి స్థానంలో సంతకాలు చేయడంతో గొడవ మరింత పెరిగిందని తెలుస్తోంది. ఇప్పుడు అంటే బయట వస్తున్న రూమర్స్ కానీ ప్రచారం జరుగుతుంది, ఆమెతో పవిత్రతో పరిచయమైన తర్వాత మిమ్మల్ని చాలా వేధించేవాడు అని చెప్పేసి తెలుస్తుంది. నిజమేనా? జరిగాయి, ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇప్పుడు పర్సన్ లేనప్పుడు ఇంకా ఇది చేసుకోవడం నాకు అనిపించట్లేదు. జరిగాయి కానీ ఫైన్. నేను ఒకటే అనుకున్నాను, నా పిల్లలకు తండ్రి కావాలి, నేను సఫర్ అయినా పర్వాలేదు, నా పిల్లలకు తండ్రి కావాలి అని అనుకున్నాను. కానీ ఈరోజు ఆ తండ్రి లేకుండానే ఉన్నాడు. ఆయన డైవర్స్ కావాలని కూడా మీ మీద ఒత్తిడి తీసుకొచ్చారు అని చెప్పారు, అది నిజమేనండి? వచ్చింది, కానీ నేను రెడీగా లేకుండే, నేను ఇవ్వను అని చెప్పాను. ఎందుకంటే ఫాదర్కి పిల్లలకి తండ్రి మిస్ అవుతే, ఆ లవ్ అండ్ అఫెక్షన్ మిస్ అవుతే నాకు తెలుసు ఆ పెయిన్ ఏంటో అనేది. ఎందుకంటే నేను ఇంత పెద్దగా అయిన తర్వాత నేను మా మదర్ చనిపోతేనే నేను చాలా మిస్ అవునాను. 2029 డిసెంబర్ 21 మా మదర్ పాస్ అవే అయ్యింది. నేను ఆ డిప్రెషన్లో నుంచి రావడానికే నాకు 2 years పట్టింది దాదాపు. అంతలోపు పవిత్ర జయరాం చందు లైఫ్లోకి ఎంటర్ అయిపోయింది, అది నాకు తెలియదు. సో ఏదున్నా అప్పుడప్పుడు రీల్స్ చూసినా కానీ ఫ్రెండ్లీగా చేస్తున్నారేమో అనేసి అని అనుకున్నాను. కానీ మరి ఇంత డ్రాస్టిక్గా వీళ్ళ రిలేషన్షిప్ ఉంటుంది అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. పని పాటు లేకుండా తిరుగుతున్న చందుని భార్య శిల్ప సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టించి ఒక దారికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. చందు సీరియల్లో ఎంట్రీ తర్వాత వారి జీవితం మలుపు తిరిగింది. పవిత్ర చందు సంబంధం పట్ల టీవీలో నటించే తారలందరికీ తెలుసు. పవిత్రకి అప్పటికే చాలా మందితో సంబంధాలు ఉన్నాయని, చందుకి తోటి నటులు వార్నింగ్ ఇచ్చినా ఎవరి మాట వినలేదు. ఆమెతో వివాహేతర సంబంధం మొదలుపెట్టాడు. ఇద్దరూ కలిసి ఓ ప్లాట్ తీసుకుని ఏకంగా సహజీవనం మొదలుపెట్టారు. ఇటీవల 5 రోజుల కిందట బెంగుళూరు వెళ్లి వస్తున్న పవిత్ర మహబూబ్ నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. అప్పటి నుండే చందు డిప్రెషన్లోకి వెళ్లాడు. రోజు ఆమెను తలుచుకుంటూ, పవిత్ర జిమ్ కోచ్ పిలుస్తున్నాడు, అక్కడ కలుద్దామా ఇక్కడ కలుద్దామా అంటూ ఫోటో మెసేజ్లు స్టేటస్ పెట్టుకునేవాడు. అలా డీప్ గా బాధల్లోకి వెళ్లిన చందు గురువారం రాత్రి కూడా సూసైడ్ ప్రయత్నం చేశాడు. శుక్రవారం మధ్యాహ్నం నుండి ఎవరి ఫోన్ చందు తీయలేదు. సాయంత్రం 6 గంటల సమయంలో పవిత్ర నివసిస్తున్న ప్లాట్ తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా చందు సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది. నిన్న మార్నింగ్ వచ్చారు ఆయన, మార్నింగ్ వచ్చి పైకి వెళ్ళారు. ఎన్ని ఫ్లాట్లు ఉంటాడు ఆయన? 502 5th floor. ఒకరే ఉంటారా? మొత్తం ఫ్యామిలీ ఉంటారండి. ఆ ఫ్యామిలీ అయితే మన వాళ్ళైతే పవిత్ర మేడం యాక్సిడెంట్ పోయారు. ఆ పిల్లలు మేడం అక్కడ కార్యక్రమం అక్కడ ఉన్న సార్ వచ్చారు. నిన్న వచ్చి మామూలుగా రెస్ట్ తీసుకుంటూ వచ్చారేమో అనుకున్నాం మేము. ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చాక మా సార్ ఉన్నారంటే ఉన్నారని పైన ఉన్నారన్న. పైకి వెళ్తే డోర్ కొట్ట వస్తారు తీర్తలేరన్న, సార్ రాని అని మళ్ళీ కిందకి వచ్చారు. మళ్ళీ కింద పైకి వెళ్ళాము. పైకి వెళ్ళి చూస్తేనేమో అని డోర్ లాక్ వేసి ఉన్నానా పడతామంటే ఒక సార్ మరి అంటే అప్పుడు వెళ్ళాము. పైకి వెళ్ళాము, చూసాము, డోర్ పాలు కొట్టి ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పుడే బాడీ టూరేషన్ చేస్తున్నారండి. అప్పుడు మా సార్లు కరెక్ట్ ఇన్ఫామ్ చేసి పోలీసులకి ఇన్ఫామ్ చేశారు. పోలీసు వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత సార్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ తమ్ముడు గారు వాళ్ళు వచ్చి సేవలు చేశారు ఉస్మానియా హాస్పిటల్. విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు స్పాట్ కు చేరుకుని చందు డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. చందు ఆత్మహత్యకు కారణం పవిత్రతో ఉన్న శారీరక సంబంధమేనా, లేక బుల్లితెరలో వారి సంబంధంపై ఎవరైనా చేసిన కామెంట్సా, లేక శిల్పతో విభేదాలా అనే అనేక కోణాల్లో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఏది ఏమైనా కట్టుకున్న భార్యను కాదని, వివాహేతర సంబంధానికే చందు విలువ ఇచ్చాడని, పవిత్ర పోయాక శిల్పతో ఎలా కాపురం చేయాలో తెలియక అవమానంతోనే చందు ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.